బీజేపీ బీఆర్ఎస్ పై విమర్శలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. సన్నబియ్యం విషయంలో కేంద్ర మంత్రులు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. సన్నబియ్యం పంపిణీకి 60% నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే 40% మాత్రమే కేంద్రం భరిస్తుందని చెప్పారు కడియం శ్రీహరి. బీఆర్ఎస్ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలిగించేందుకే ప్రజలు కాంగ్రెస్ను గెలిపించారని అన్నారు కడియం శ్రీహరి. కేసీఆర్ ఆస్తులెంత, హరీష్ రావు ఆస్తులెంత, కవిత సంజయ్ గారు మొన్న మాట్లాడుతూ ఏమంటారంటే కేంద్ర ప్రభుత్వం ప్రతి కిలో బియ్యానికి 30 రూపాయలు ఇస్తున్నది, 10 రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నదని చెప్తున్నారు. అవగాహన లేని మాటలు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్ కుటుంబ ఆస్తులెంత? 2014 కేసీఆర్ ఆస్తులెంత, హరీష్ రావు ఆస్తులెంత, కవిత ఆస్తులెంత, కేటీఆర్ ఆస్తులెంత, సంతోష్ కుమార్ ఆస్తులెంత? ఈ రోజు వాళ్ళ ఆస్తులు 1000 కోట్ల రూపాయల ఆస్తులు, 100 ఎకరాల భూములు, బ్రహ్మాండమైన ప్యాలెస్లు, ఫామ్ హౌస్లు ఎక్కడి నుంచి వచ్చాయి? 2014కు ముందు లేని ఇవన్నీ ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయి? తెలంగాణ పైన పడి కల్వకుంట్ల కుటుంబం దోచుకున్నది. అందుకే తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పారు.